హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ A06 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 19th February 2025 రోజు అయితే లాంచ్ అయింది. సో మన ఛానల్లో అయితే కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అయినాయి అనమాట. ఓకేనా, ఈ కాంచి మన ఇండియాలో ఏ మొబైల్ లాంచ్ అయినా అదే డేట్కి అయితే వస్తుంది అనమాట. ఇంకా మన ఛానల్లో చూడకపోతే iPhone 16 ఈ మొబైల్కి సంబంధించిన వీడియో ఉంది. అలాగే Realme P3 Pro 5G అలాగే Realme P3X 5G ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్ ఉంది. అది కూడా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఓకేనా, అంటే ఈ మొబైల్ ఇవి వీడియో అప్లోడ్ చేసాక దీనికన్నా 2 days ముందు అయితే ఆ రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట. ఒక రోజు అది, ఇంకో రోజు ఇంకో మొబైల్ అనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.6 inches HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 800 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఓకేనా, ఇది 12 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 5G మొబైల్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో ర్యామ్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి 4GB 6GB ర్యామ్ ఉంటుంది అనమాట. వర్చువల్గా కూడా మీకు అప్ టు 6GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. 64GB అలాగే 128GB సపోర్ట్ ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా దీనికి ఉంటుంది అనమాట. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 25 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. USB Type-C తో వస్తుంది. బాక్స్లో అయితే మీకు ఛార్జర్ ఇవ్వరు. సో సపరేట్గా అయితే మీకు ఛార్జర్ అనేది కొనుక్కోవాలి. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ ఆఫ్ మైక్రో అయితే వీళ్ళు ఎక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఓకేనా, దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, One UI 7 మీద వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 8mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 189 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. IP54 రేటింగ్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,499 రూపాయలు పెట్టారు. అలాగే 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 11,499 రూపాయలు పెట్టారు. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అసలు ఈ మొబైల్ ఇంత ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే అవసరం లేదనమాట. దీని ప్లేస్లో మనకు ఏంటంటే మన ఛానల్లో Realme P3X 5G మొబైల్కి సంబంధించిన వీడియో కూడా ఉందన్నమాట. ఇప్పుడు 6GB మీరు 128GB మోడల్ ప్రైస్ ఇక్కడ 12,999 రూపాయలు ఉంది కదా. అక్కడ ఏంటంటే మనకు అదే ప్రైస్కి అక్కడ మంచి ఫోన్ వస్తుంది అనమాట. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కానీ, అక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, బ్యాక్ 50 MP ఇట్లా కొద్దిగా మంచి స్పెక్స్ అయితే దానికి ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. Realme P3X 5G మొబైల్ అది కొంటే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. ఓకేనా, ఇక ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఉంటుంది, లైట్ గ్రే అలాగే లైట్ గ్రీన్ అనమాట. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇంకా మన ఛానల్లో ఏంటంటే Oppo Find N5 ఈ ఫోల్డబుల్ మొబైల్ అనమాట. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మీకు రేపు వస్తుంది.